ఇంకేముందా మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్? నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ స్పీచ్లో కూడా మారుతాయని మీరందరూ డ్రగ్స్కి దూరంగా ఉండాలి. డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా ఇద్దరు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. తాత్కాలికంగా బాగుంటుంది కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి. ఒక ఉదాహరణ ఇస్తాను. యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకుంది. మీటింగ్ అయిన తర్వాత తల్లి వచ్చి నేను కలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నారు. డ్రగ్ పెట్టేసి 30 రోజులు బాగుంది. ఆ మరోసారి వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెల్లూరు పంపిస్తాను, ఇక్కడ డీరెక్షన్ సెంటర్ని సహాయం చేయండి. మాట సాయం పడుతుంది. ఇంకో మాట్లాడాడు, మీరు కానీ సాయం చేస్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అట్లా ఇంట్లో ఇద్దరు వాడకుండా ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటుంది. అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా యుద్ధంగా తీసుకుని ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు, ఫస్ట్ యాక్టర్ ఉందని ఎవరు వస్తాడు, తగ్గుతూ ఉంటాడు. ముఖేష్ ఇలా నవ్వుతున్నాడు. ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణ పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం. డ్రగ్స్ పెట్టుకోవాలి, మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా మనం చేస్తుంటే మాట్లాడాలి, కాపాడు. ఆ బాధ్యత మీకండి. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అందుకే నేను అందరికీ ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఆ చదువు తొందరలో వస్తున్నాయి.